బాక్సాఫీస్ దగ్గర 3 వరుస హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకుపోతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమా నుండి అఫీషియల్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లో బాలయ్య షాట్స్ కేక పుట్టిస్తూ ఉండగా పాటల పరంగా యావరేజ్ మార్కులు దక్కించుకున్న తమన్ ట్రైలర్ విషయంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో కుమ్మేసి ఫుల్ మార్కులు కొట్టేశాడు. సినిమా ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో నిండిపోగా బందిపోటుగా ఫారెస్ట్ ఆఫీసర్ గా బాలయ్య మాస్ ర్యాంపే చూపించారని చెప్పాలి. ట్రైలర్ లో బాలయ్యకి మరీ పెద్దగా డైలాగ్స్ ఏమీ పెట్టకపోయినా కూడా కొన్ని హీరో ఎలివేషన్ షాట్స్ లాంటివి ఎక్సలెంట్ గా మెప్పించాయి. ట్రైలర్ లో ఫారెస్ట్ సంపదను చేజిక్కించుకోవాలని చూసే విలన్ బాబీ డియోల్ గ్యాంగ్ ప్రజలను హింసిస్తూ ఉంటారు. వాళ్ళని కాపాడే బాధ్యత డాకు మహారాజ్ తీసుకుంటాడు. కట్ చేస్తే ప్రెజెంట్ టైమ్ లో ఫారెస్ట్ ఆఫీసర్ అయిన హీరోకు వచ్చిన సమస్యలు వాటిని హీరో ఎలా సాల్వ్ చేశాడు అన్న కాన్సెప్ట్ తో రూపొందిన సినిమాగా డాకు మహారాజ్ సినిమా అనిపించింది. ట్రైలర్ చూస్తూ ఉంటే ట్రైలర్ లో చూపించిన షాట్స్ కన్నా సినిమాలో ఇంకా బెటర్ షాట్స్ ఉంటాయని అవన్నీ చూపించకుండా దాచిపెట్టినట్టు ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. బాలయ్య బందిపోటు షాట్స్ కొన్ని నైట్ ఫైట్ సీన్స్ షాట్స్ ఎక్సలెంట్ గా అనిపించాయి. ట్రైలర్ లో తమన్ మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఓ రేంజ్ లో ఉండబోతుందని ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇదే రేంజ్ లో మినిమం ఇంపాక్ట్ ను చూపించిన సంక్రాంతి పండుగ టైంలో ఖచ్చితంగా బాక్సాఫీస్ ను షేక్ చేసే ఛాన్సెస్ సినిమాకు ఎంతైనా ఉంటాయని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా సంక్రాంతికి ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.